అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎన్ఈపి 2020 అండి. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సో డిఎస్సి లెవెల్లో చాలా డెప్త్గా అడుగుతాడండి ఈ టాపిక్. టెట్గా అడిగినంత ఈజీగా ఈ టాపిక్ మీద బిట్స్ రావండి, చాలా డెప్త్గా అడుగుతాడు. సో ఈ టాపిక్ గురించి నోట్స్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ నోట్స్ మనకు రివిజన్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎన్ఈపి 2020 వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బిట్స్ చూడండి. 2016 మే 28 సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక సమర్పించింది. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాల అంటే ఏమిటి? 1 నుంచి 12 తరగతులు. వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 12 తరగతులు. ఎన్ఈపి 2020 ప్రకారం బాలలు అనగా 3 నుంచి 18 సంవత్సరాలు. ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? ఎన్ఈపి 2020 ప్రారంభించిన మొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఎన్ఈపి 2020 పేర్కొన్న విద్యా సంస్థలు ఏంటంటే నలంద, తక్షశిల, విక్రమసింహ. నలంద, తక్షశిల, విక్రమసింహ. నెక్స్ట్ ఎన్ఈపి 2020 కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన సంవత్సరం 2020 జూలై 29. 2020 జూలై 29. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కేంద్ర మంత్రి మండలి ఎన్ఈపిని ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే 2020 జూలై 29. 2020 జూలై 29. కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అధ్యక్షత ఎవరంటే కృష్ణస్వామి కస్తూరిరంగన్. కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కృష్ణస్వామి కస్తూరిరంగన్. నెక్స్ట్ వచ్చేసి 2019 మే 31 కస్తూరిరంగన్ కమిటీ నివేదిక సమర్పించింది. కస్తూరిరంగన్ కమిటీ నివేదిక ఏ సంవత్సరంలో ఎన్ఈపికి 2020కి సమర్పించిందంటే 2019 మే 31వ తేదీన. వెరీ ఇంపార్టెంట్. ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ అనగా ఏంటి? ఎస్ అంటే స్టేట్, ఏ అంటే అచీవ్మెంట్, ఎస్ అంటే సర్వే. నెక్స్ట్ ఎన్ఈపి 2020లో 4 భాగాలు 27 అంశాలు ఉంటాయి. ఇంపార్టెంట్. ఎన్ఈపి 2020లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని అంశాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి, 27 అంశాలు ఉంటాయి. ఫస్ట్ భాగం వచ్చేసి పాఠశాల విద్య, రెండో భాగం వచ్చేసి ఉన్నత విద్య, మూడో భాగం వచ్చేసి దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు, నాలుగో భాగం వచ్చేసి ఆచరణ. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ భాగంలో ఎన్ని అంశాలు ఉంటాయి? పాఠశాల విద్య 1 నుంచి 8 అంశాలు పాఠశాల విద్యకు సంబంధించిన ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉన్నత విద్య వచ్చేసి 9 నుంచి 19 అంశాలు. 9 నుంచి 19 అంశాలు అనేది దేని గురించి తెలియజేస్తాయి అంటే ఉన్నత విద్య గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ మూడో భాగం అయిన దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాలు, ఇవి 20 నుంచి 24 అంశాలు ఉంటాయి దీంట్లో. మూడో భాగంలో 20 నుంచి 24 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాలుగో భాగం ఆచరణ. నాలుగో భాగం ఆచరణ. ఈ ఆచరణలో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే 24 నుంచి 27 అంశాలు ఉంటాయి. 24 నుంచి 27 అంశాలు. నెక్స్ట్ వచ్చేసి సిఈఎన్ఈపి అనగా ఏంటి? సిఈఎన్ఈపి అనగా ఏంటి? చూడండి ఫ్రెండ్స్, అబ్రివేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సిఈఎన్ఈపి అనగా, ఎన్ఈపి అనగా మనకు తెలుసు ఫ్రెండ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మనకు తెలుసు. సిఈఎన్ఈపి అనగా కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అధ్యక్షుడు ఎవరంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. సిఈఎన్ఈపి అనగా కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అధ్యక్షుడు ఎవరున్నారంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ వచ్చేసి 21వ శతాబ్దంలో తొలి జాతీయ విద్యా విధానం ఏదంటే ఎన్ఈపి 2020. 21వ శతాబ్దంలో తొలి జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020. ఎన్ఈపి 2020 విద్యా స్వరూపం ఏది? 5334. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 5334. ఎన్ఈపి 2020 విద్యా స్వరూపం ఏదంటే 5334. ఎన్ఈపి 2020 ప్రకారం వార్షిక పరీక్షలు ఏ క్లాసెస్ జరుగుతాయి? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఎన్ఈపి 2020 ప్రకారం వార్షిక పరీక్షలు అనేది ఏ తరగతిలో జరుగుతాయి అంటే 3, 5, 8 తరగతులకు జరుగుతాయి. 3, 5, 8 తరగతులకు ఈ వార్షిక పరీక్షలు అనేది జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మన విద్యాస్వరూపం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, 5334 అని. ఈ విద్యాస్వరూపం వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ 5 అనేది పునాది దశ లేదా ఫౌండేషన్ స్టేజ్ అంటాం ఫ్రెండ్స్. పునాది దశ లేదా ఫౌండేషన్ స్టేజ్ అంటాం. ఫస్ట్ 5 అనేది మొదటి 3 సంవత్సరాలేమో అంగన్వాడీ లేదా పాఠశాల పూర్వ బాలవాటిక. అంటే ఒక పిల్లవాడికి 3 సంవత్సరాలు రాగానే అంగన్వాడీలో చేర్పిస్తారు కదా ఫ్రెండ్స్, అదనమాట ఇది.
అంగన్వాడీలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారంటే 3 నుంచి 6 సంవత్సరాల దాకా ఉంటారు. అంటే ఆరో సంవత్సరం రాగానే ఇంకా నెక్స్ట్ స్కూల్కి ఫస్ట్ క్లాస్కి పంపించేస్తారు. అంటే 3 నుంచి 6 సంవత్సరాల దాకా ఉండే ఎక్కడ ఉంటారంటే అంగన్వాడీ స్కూల్లో ఉంటారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు, నర్సరీ PP1 PP2. నెక్స్ట్ మిగతా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్ 5లో. ఈ 5లో 3 అయిపోయింది. ఇంకా మిగతా 2 సంవత్సరాలు అనేది 1-2 తరగతులు. 1-2 తరగతులు ఫ్రెండ్స్. ఫస్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ 2 సంవత్సరాలు వచ్చేసి 1-2 తరగతులు. ఈ 1-2 తరగతులు వాళ్ళ ఏజ్ వచ్చేసి 6 నుంచి 8 సంవత్సరాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. మొదటి 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు రాగానే అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారు కదా, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 3 నుంచి 6 సంవత్సరాల దాకా ఉంటారు. అక్కడే నర్సరీ PP1 PP2. ఇది ఏ స్టేజ్ అంటే పునాది దశ లేదా ఫౌండేషన్ స్టేజ్ దశ. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5లో 3 అయిపోయింది. నెక్స్ట్ 2 మిగతా 2 సంవత్సరాలు వచ్చేసి తరగతులు 1-2 తరగతులు. వాళ్ళ ఏజ్ వచ్చేసి 6 నుంచి 8 సంవత్సరాలు. సో టోటల్గా ఈ 5 అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 3 నుంచి 8 సంవత్సరాల ఏజ్ వరకు జరుగుతుంది. ఈ పునాది దశ లేదా ఫౌండేషన్ స్టేజ్ అనేది స్టార్టింగ్ వచ్చి ఎక్కడి నుంచి 3 నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 3 అనమాట. 5 అయిపోయింది. నెక్స్ట్ 3 సన్నాహ దశ లేదా ప్రిపరేటరీ స్టేజ్ దశ. సన్నాహ దశ లేదా ప్రిపరేటరీ స్టేజ్. ఈ నెక్స్ట్ 3 వచ్చేసి ఈ 3లో 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఉంటాయి ఫ్రెండ్స్. 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్. వాళ్ళ ఏజ్ వచ్చేసి 8 to 11 ఇయర్స్. 8 to 11 ఇయర్స్. 8 నుంచి 11 సంవత్సరాలు. 8 నుంచి 11 సంవత్సరాలు. నెక్స్ట్ 3 వచ్చేసి మధ్యస్థ దశ లేదా మిడిల్ స్టేజ్. ఇక్కడ వచ్చేసి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఉంటారు. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్. వాళ్ళ ఏజ్ వచ్చేసి 11 నుంచి 14 సంవత్సరాలు. ఏజ్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 11 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ. ఈ దశ వచ్చేసి 4 ఉంటుంది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ 4. ఫస్ట్ 5 అయిపోయింది, 3 అయిపోయింది 4. ఈ 4 వచ్చేసి సెకండరీ దశ లేదా మాధ్యమిక దశ. దీంట్లో 9 నుంచి 12 దాకా జరుగుతుంది ఫ్రెండ్స్ క్లాసెస్. 9 నుంచి 12 తరగతులు. 9, 10, 11, 12 సరిపోయిందా ఫ్రెండ్స్ 4. సో ఏజ్ వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాలు. ఈ సెకండరీ దశ మాధ్యమిక దశలో ఉన్న ఏజ్ వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి NEP 2020 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అంటున్నారు. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి 1:30 అండి. అంటే ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు అనమాట. నెక్స్ట్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా గల ప్రదేశాల్లో 25:1 కంటే తక్కువ. ఈ 25:1 అనే రేషియో అనేది ఎక్కడంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మాత్రమే ఈ రేషియో వర్తిస్తుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ 6 నుంచి 8 క్లాసెస్కు 6 నుంచి 8 తరగతులకు నిర్వహిస్తున్నారు. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది 6 నుంచి 8 తరగతులకు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించేటువంటి సమయం ఎంత? 5 నుంచి 10 సంవత్సరాలు. పరక్ చెప్పగా ఫ్రెండ్స్, ఈ అబ్రివేషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్స్ మీద ఒక బిట్టు టెట్లు అడగటం జరిగింది. సో ఇవి కూడా మనం నేర్చుకోవాలి, స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి పరక్ అనగా పర్ఫార్మెన్స్ అసైన్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ECC అనగా పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య. తెలుగులో పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ NCPF అనగా నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్. దీక్ష. నెక్స్ట్ వచ్చేసి దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష అనగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. MHRD అనగా ఏంటి? MHRD అనగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ NTA అనగా ఏంటి? NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.
నెక్స్ట్ ఆర్పిడబ్ల్యూడి అనగా ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆఫ్ 2016. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపి 2020 విద్యా లక్ష్యాలండి. వెరీ ఇంపార్టెంట్ ఈ విద్యా లక్ష్యాలు. చూడండి, విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నతమైన విద్య అత్యున్నత విజయం అందరికి అందుబాటులోకి రావాలని చెప్పింది ఎన్ఈపి 2020. బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలని చెప్పింది. జీవన నైపుణ్యాలు, విలువలను పెంపొందిస్తూ మానవ హక్కులను గౌరవిస్తూ సుస్థిర అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను తయారు చేయాలని అని చెప్పింది ఎన్ఈపి 2020. 2025 నాటికి వృత్తి విద్యలో నమోదు 50% నమోదు చేయాలని చెప్తుంది ఎన్ఈపి 2020. 2030 నాటికి 100% అక్షరాస్యత చేయాలని చెప్పింది ఎన్ఈపి 2020. 2035 నాటికి ఉన్నత విద్యలో నమోదు 50% జరగాలని చెప్పింది ఎన్ఈపి 2020. ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.